సో స్పీడ్ చూసాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్ లో డిఫరెంట్ టైప్స్ చూసాం. నెక్స్ట్ వాట్ ఈస్ వెలాసిటీ? సో వెలాసిటీ అంటే ఏంటి? The distance covered per 1 second or unit time is called speed. The displacement covered per unit time or 1 second is called velocity. So it is a vector quantity directed from direction of displacement, initial point to final point. So velocity is equal to displacement by time. So units meter per second, centimeter per second, kilometer per second. As the speed, as direction. It is a vector quantity. So types of velocity చూద్దాం. Types of velocity చూడాలంటే మనకి మళ్ళీ నాకు ఎగ్జాంపుల్ వస్తుంది. So O to A, A to B, B to C, C to D. So this is 5 meters. This is 5 meters. This is 5 meters. This is also 5 meters. This is 4. This is 6. So దీనిలో this is first second, second second, third second, fourth, fifth, and the sixth second. సో స్పీడ్ లాగానే దీనికి ఏముంటుంది? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. What is instantaneous velocity? Instantaneous velocity అంటే పీరియడ్ ఆఫ్ టైం లో చెప్పాలా, పాయింట్ ఆఫ్ టైం లో చెప్పాలా? పాయింట్ ఆఫ్ టైం. నువ్వు ఏ టైంలో అయితే వెలాసిటీ మెజర్ చేస్తావో ఆ టైం కున్న వెలాసిటీని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. సో ద వెలాసిటీ ఆఫ్ ద వెహికల్, the velocity of the vehicle at the given instant of time a particular time దగ్గర ఉన్నదాన్ని ఇన్స్టంటేనియస్ అంటాం. V bar instantaneous is equal to ds bar by dt. D by dt of rate of change of displacement. This is nothing but rate of change of displacement. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో సో v1 ఎంత? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v1, v2, v3 5 meter per second. What about v4? v4 value ఎంత? v4 value ఎంత? 4th second లో 5 meters వెళ్ళింది.
4th second లో 5 meters వెళ్ళింది. V4 వాల్యూ ఎంత? ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి. మీరేం చెప్పకపోతే మీకు తక్కువ మీకు ఫీలింగ్ ఏముందో చెప్పండి. అర్థమైందా? ఎక్కడా కూడా మనకు తెలిసింది ప్రదర్శించడానికి క్లాస్ పెట్టినాము. మనకు తెలియంది తెలుసుకుంటాం కోసం. తెలియదని ఎలా తెలుస్తుంది? నువ్వు సమాధానం చెబితే థింక్ చేస్తావు. కనీసం నువ్వు అనుకున్నది చెప్పలేదనుకో ఎప్పటికీ రాదు. 5 కరెక్టేనా? ఇంకేమన్నా ఆన్సర్ ఉందా? మీ ఫ్రెండ్ ఎవరో 5 అని చెప్పారు. మీరు 5 అనుకుంటున్నారా లేకపోతే ఏదన్నా అదర్ ఆప్షన్ ఉందా ఎవరి దగ్గర? అదర్ దాన్ 5 ఇంకేమన్నా ఆప్షన్ ఉందా? సో నేను వెలాసిటీ డైరెక్షన్ ఉంటుందని చెప్పా. స్పీడ్ అయితే ఎటు వెళ్ళినా నాకు సంబంధం లేదు. 5 meters వెళ్తే 5 meters per second, ఎందుకంటే స్పీడ్ ఎప్పుడు పాజిటివే. ఇది వెలాసిటీ. ఇప్పుడు దాకా ముందుకెళ్ళటం అంతా ప్లస్ చెప్పా. సో C2D ఇక్కడ వెనక్కి వెళ్తున్నా 4th second. సో +5 -5? సో 5 కానీ ఇట్ ఈస్ -5 meters per second, while V5 is -4 meters per second. V6 is -6 meters per second. సో స్పీడ్ అయితే ఎప్పుడు పాజిటివ్ అవుతుంది. వెలాసిటీ అయితే డైరెక్షన్ కూడా ఉంటుంది. నువ్వు ముందుకెళ్ళటం పాజిటివ్ తీసుకున్నావు కాబట్టి వెనక్కి వెళ్ళటం నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే V1, V2, V3 5 meters per second ఈక్వల్ డిస్టెన్సెస్, ఈక్వల్ టైం ఇంటర్వల్ తో ఒకే డైరెక్షన్ లో వెళ్తుంది. V4 లో 5 కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో V4 సేమ్ వెలాసిటీ కాదు, సేమ్ స్పీడే కానీ యూనిఫామ్ స్పీడే కానీ యూనిఫామ్ వెలాసిటీ కాదు. యూనిఫామ్ వెలాసిటీని యూనిఫామ్ మోషన్ అంటాం. సో ఎక్కడన్నా మీకు యూనిఫామ్ మోషన్ అంటే అర్థం ఏంటి? వెలాసిటీ కాన్స్టెంట్, V bar కాన్స్టెంట్. సో యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? The vehicle covers equal displacements in equal intervals of time then it is said to be uniform motion. Then it is said to be in uniform motion. Simply velocity should be constant. So పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ లో యూనిఫామ్ మోషన్ ఏంటి? V1 is equal to V2 is equal to V3 is equal to 5 meters per second. అదే నాన్ యూనిఫామ్ మోషన్ అంటే V3 V4 మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది కానీ డైరెక్షన్ మారడం వల్ల మారింది. అదే V4 V5 ఆర్ V5 V6 వీటికి డైరెక్షన్ చేంజ్ అవ్వకపోయినా మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయింది. సో వెలాసిటీ చేంజెస్ when there is a change in magnitude or there is a change in direction. So దాన్ని ఏమంటాం? నాన్ యూనిఫామ్ మోషన్. That means variable V bar is not constant. Velocity constant ఉండదు. That means if a vehicle
covers unequal distances in equal intervals of time or so ఒకటి magnitude change అవడం unequal distances and unequal displacements equal intervals of time లో magnitude change అవడం అది or direction changes magnitude change అయినా చేంజ్ అవుతుంది డైరెక్షన్ చేంజ్ అయినా then it is said to be non-uniform motion. Uniform అంటే ఏంటి కాన్స్టెంట్ వెలాసిటీ కాన్స్టెంట్ సో ఎగ్జాంపుల్ v3 is equal to 5 meter per second v4 is equal to minus 5 meter per second సో ఈక్వల్ డిస్టెన్సెస్ అన్ఈక్వల్ కాదు ఈక్వల్ డిస్టెన్సెస్ కానీ డైరెక్షన్ చేంజ్ ఇక్కడ చేంజ్ ఎందుకు డైరెక్షన్ చేంజ్ అవడం వలన అదే v5 is equal to minus 4 or 6 v5 is equal to minus 6 meter per second v6 is equal to minus 4 meter per second ఇక్కడ డైరెక్షన్ చేంజ్ అవ్వాల మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయింది this is due to change in magnitude so velocity magnitude change అయినా చేంజ్ అవుతుంది డైరెక్షన్ చేంజ్ అయినా చేంజ్ అవుతుంది తర్వాత fourth one average velocity average velocity the ratio of total displacement to total time ratio of total displacement to total time so v average is equal to total displacement by total time సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ లో ఇండికెంత వెళ్ళావు 5 + 5 + 5 రిటర్న్ ఎంత వస్తున్నావు 5 + 6 + 4 సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అందుకే ముందుకు 15 మీటర్స్ వెళ్ళావు వెనక్కి 15 మీటర్స్ వెళ్ళావు సో టోటల్ డిస్ప్లేస్మెంట్ 0 ఓకేనా ఎగ్జాంపుల్ లో 6 సెకండ్స్ లో ముందుకు ఎంత వెళ్ళావో వెనక్కి కూడా అంతే వెళ్ళావు సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 0 so these are different types of velocity instantaneous velocity uniform motion means velocity is constant non-uniform motion that means velocity is variable velocity ఎప్పుడు చేంజ్ అవుతుంది magnitude చేంజ్ అయినా చేంజ్ అవుతుంది అంటే స్పీడ్ చేంజ్ అయినా చేంజ్ అవుతుంది స్పీడ్ కాన్స్టెంట్ గా ఉన్నా కూడా డైరెక్షన్ చేంజ్ అయితే వెలాసిటీ చేంజ్ అవుతుంది last one is average velocity
ఓకేనా? సో ఫైనల్ గా ఇప్పుడు మనం సిటీ నుంచి హైవే మీదకి వెళ్ళాం. సో హైవే మీద కూడా సేమ్ స్పీడ్ తో వెళ్తామా, స్పీడ్ పెంచుతామా? సో స్పీడ్ పెంచి వెళ్ళాలి. పర్పస్ ఆఫ్ హైవే ఏంటి? స్పీడ్ గా వెళ్ళడానికి. సో మరి స్పీడ్ పెంచాలంటే ఏం చేయాలి? వెహికల్ స్పీడ్ పెంచాలంటే ఏం చేస్తాం? యాక్సలరేట్ చేస్తాం. సో వాట్ ఈస్ యాక్సలరేషన్? So change in velocity per unit time. So change in velocity per unit time or 1 second. Is called acceleration. Or the rate of change of velocity. The rate of change of velocity. So acceleration can be written as acceleration is equal to change in velocity by time so change in velocity ante final velocity minus initial velocity. So v1 v2 anukunte v2 bar minus final velocity minus initial velocity. This gives change by time interval t2 minus t1. This is a bar average. The average velocity is then a bar instantaneous acceleration కావాలంటే dv bar by dt, d by dt of v bar. Velocity differentiate చేస్తే acceleration వస్తుంది. అది instantaneous value ఇస్తుంది. Change in velocity by change in time, ఆ టైం ఇంటర్వల్ లో యావరేజ్ వెలాసిటీ ఇస్తుంది. సో యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. CGS యూనిట్స్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. SI యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, CGS యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీంతో మనకి కైనమెటిక్స్ లో ఏ వేరియబుల్స్ ఉన్నాయో ఎన్ని ఇంట్రడ్యూస్ చేసి జస్ట్ మీరు ఇక్కడ వరకు ఫిజిక్స్ ఏం చదవాల. ఇవన్నీ ఏంటి? ఏదో ఫిజికల్ వేరియబుల్స్ చెప్పావు, వాటిని ఎలా మెజర్ చేయాలి, బట్ డెఫినేషన్ ఏంటి అనేది చెప్పావు. సో నువ్వేమి ఎక్స్పెరిమెంట్ చేయలా, లేకపోతే లాజికల్ గా థియరీ నుంచి ఏమి డిడక్షన్ చేయలా. సో జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చావు. స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్, రెస్ట్, మోషన్, ఈ పదాలకు మీనింగ్ ఏంటి, వాటిని సో నువ్వు సైన్స్ లో ఏం చెప్పినా మెజర్ చేయగలగాలి. మెజర్ చేస్తేనే దానికి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయగలం. సో వాటిని ఎలా మెజర్ చేయాలి, వాటి యూనిట్స్ ఏంటి, సో వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ సో ఇవన్నీ ఏ వేరియబుల్స్? ఒక ఆబ్జెక్ట్ లేదా వెహికల్ యొక్క మోషన్, అది కదిలేటప్పుడు వేరియబుల్స్. సో ఈ మోషన్ వేరియబుల్స్ ని కనెక్ట్ చేస్తూ రాసే ఈక్వేషన్స్ నే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటాం. వాటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అని ఎందుకన్నారంటే నువ్వు మూవ్ అయ్యే వెహికల్ యొక్క వేరియబుల్స్ ని కనెక్ట్ చేస్తూ రాసే ఈక్వేషన్స్ కాబట్టి.
అయిపోయిందా? సో ఫిజిక్స్ లో మనం జనరల్ గా చేసే మిస్టేక్ ఏంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అనగానే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్ని రాసుకుంటాం. అంతేనా? వాట్ ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్? ఎవరికైనా గుర్తున్నాయా? 3 ఈక్వేషన్స్ ఉంటాయి. మీకు చెప్పాను, ఏమన్నా నేర్చుకోవాలంటే మీరు పార్టిసిపేట్ చేయాలి. ఊరినే సైలెంట్ గా ఉంటే ఏం నేర్చుకోలేము. మీకు తెలిసింది ఏదో చెప్పండి, మీకు ఏ గుర్తొస్తే చెప్పండి. తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం. మేము హిస్టరీ క్లాస్ లో లేము. ఆ యుద్ధం జరిగిందో లేదో, అప్పుడు ఏం జరిగిందో నేను చూసానా లేకపోతే అది నేను చదివానని చెప్పడానికి. ఈ సైన్స్ అంతా ఇంట్యూటివ్. ముందు ఏదో అనుకుంటాం, దాని ప్రకారం చేసి చూస్తాం. ఎక్స్పెరిమెంట్ చేస్తే అవుతుందో లేదో. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏమైనా గుర్తున్నాయా? ఎవరైనా డివైజెస్ ఉన్న మీద ఉన్న వాళ్ళు ఇంకా ut plus half at square. s equal to ut plus half at square. v is equal to u plus at. ఇవి ఈక్వేషన్స్. ఈ వరకు చదివితే మనం వీటిని ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయకూడదు. ఫిజిక్స్ లో ప్రతి ఒక్క దానికి లిమిటేషన్ ఉంటుంది. మనం చెప్పుకున్నంత ఐడియల్ గా ఏమీ జరగదు. మీరు బహుశా లాస్ట్ 5 to 6 years ప్రిడిక్షన్ ఆఫ్ రెయిన్ఫాల్ చూసామనుకో, మనకి నార్మల్ రెయిన్ఫాల్ కి షార్టేజ్ ఉంటే డ్రాట్ అంటాం, ఎక్కువ ఉంటే ఫ్లడ్స్ అంటాం. వాడు ఒక్కోసారి నార్మల్ అని చెబుతాడు, షార్టేజ్ వస్తుంది. లేకపోతే షార్టేజ్ అని చెబుతాడు, ఫ్లడ్స్ వస్తాయి. కారణం ఏంటంటే వేరియబుల్స్ ఎక్కువ ఉంటాయి. రియల్ లైఫ్ లో వేరియబుల్స్ ఎక్కువ ఉంటాయి. మనం కన్సిడర్ చేసే ఈక్వేషన్స్ అన్ని, లేకపోతే మనం చదివే సైన్స్ అంతా ఎగ్జాక్ట్ గా అప్లికబుల్ అవ్వదు. ఇప్పుడు వ్యాక్సిన్ కనిపెట్టానన్నారు, అది పనిచేస్తుందా లేదా రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. సో ఎలా చేస్తుంది అనేది ఎక్స్పెరిమెంట్ తర్వాత తెలుస్తుంది. ఎక్స్పెరిమెంట్ తర్వాత అంటే డేటా వచ్చినాక. సో నువ్వు ఏం చదివినా ఫిజిక్స్ లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది వేర్ ఇట్ ఈస్ అప్లికబుల్ కండిషన్స్. సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎప్పుడు అప్లై చేయొచ్చు? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎప్పుడు రాయొచ్చు, ఎప్పుడు రాయకూడదు? ఏదో రెస్పాండ్ అవ్వండి. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీరు ఏదైనా కానీ ఫిజిక్స్ లో ఎక్స్పెరిమెంట్ చేసినా, ఏ డెరివేషన్ రాసినా ముందు అది ఎక్కడ అప్లికబుల్, ఎక్కడ అప్లికబుల్ కాదో తెలుసుకోవాలి. సో ఇది ఎక్కడ రాయొచ్చు అంటే when acceleration is constant. సో యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉన్న సిచ్యువేషన్ లో మాత్రమే నువ్వు అప్లై చేయొచ్చు. యాక్చువల్ గా నేను యాక్సలరేటర్ తొక్కుతావని చెప్పాను. యాక్సలరేటర్ తొక్కినప్పుడు నీ స్పీడ్ లేదంటే నీ వెలాసిటీ యూనిఫామ్ గా పెరగచ్చు, లేకపోతే నాన్ యూనిఫామ్ గా పెరగచ్చు. యూనిఫామ్ గా పెరగటం అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాను, 1 సెకండ్ తర్వాత 10 మీటర్ పర్ సెకండ్ అయింది యాక్సలరేట్ చేస్తుంటే. రెండో సెకండ్ కి 20. సో ఫస్ట్ 0 మీటర్ పర్ సెకండ్. ఆఫ్టర్ 1 సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్. 2 seconds 20 మీటర్ పర్ సెకండ్. థర్డ్ సెకండ్ 30 మీటర్ పర్ సెకండ్. ఫోర్త్ టు 40 మీటర్ పర్ సెకండ్. సో ప్రతి సెకండ్ కి వెలాసిటీ ఎంత చేంజ్ అయింది? 10 అయింది. సో అంటే యాక్సలరేషన్ ఎంత? ఈ రెండింటి డిఫరెన్స్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం 1 సెకండ్ కాబట్టి 10 మీటర్ పర్ సెకండ్. అదే కనుక 0 మీటర్ పర్ సెకండ్ తో స్టార్ట్ అయ్యాను, ఫస్ట్ తర్వాత 10 ఉంది, సెకండ్ తర్వాత 24 ఉంది, థర్డ్ తర్వాత 36 ఉంది, ఫోర్త్ తర్వాత 40 ఉంది. అదే ఇక్కడ చూస్తే రెండు ఇనిషియల్ ఫైనల్ వెలాసిటీ సేమే, కానీ ఇక్కడ చూడండి, ఇది 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దిస్ ఈస్ 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దిస్ ఈస్ అగైన్ 12 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దిస్ ఈస్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇక్కడ యూనిఫామ్ గా లేదు, యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా లేదు. సో ఈ సిచ్యువేషన్ లో
ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అప్లై చేయలేదు. ఈ సిచ్యువేషన్ లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అప్లై చేయొచ్చు. ఓకేనా? సో కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయొచ్చు. అది ఫస్ట్ కండిషన్. తర్వాత ఫిజిక్స్ లో ఏం చేసినా ఇన్ 3 పార్ట్స్ లో చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఏం రాసినా దాన్ని వేరియబుల్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఒక సింపుల్ కనెక్టెడ్ స్టోరీ చెప్పాలి. సో ఏం చెప్తారు? కన్సిడర్ a vehicle moving with initial velocity u, it gets uniformly accelerated. So it gets accelerated unlike uniformly accelerated and acceleration constant. Uniformly accelerated with an acceleration a. సో నువ్వు వెహికల్ ని యాక్సలరేట్ చేసావు. యాక్సలరేట్ చేస్తే వెలాసిటీ కాన్స్టెంట్ ఉండాలా, వేరీ అవ్వాలా? వెలాసిటీ చేంజ్ అవుతుంది. సో అండ్ రీచెస్ a final velocity v. సో నువ్వు యాక్సలరేట్ చేయగానే ఇమీడియట్ గా పెరగదుగా, కొంత టైం పడుతుందిగా. ఇన్ టైమ్ ఇంటర్వల్ t అండ్ కవర్స్. సో నువ్వు ఈ స్పీడ్ పెంచేలోపు లేకపోతే వెలాసిటీ పెంచేలోపు అదేం రెస్ట్ లో ఉండదు, కొంత డిస్టెన్స్ కవర్స్ ఏ డిస్ప్లేస్మెంట్ ఎస్. సో ఇక్కడ చూస్తే నువ్వు మనకు కావాల్సిన వేరియబుల్స్ ని ఇంట్రడ్యూస్ చేసాం. ఏ కనెక్టెడ్ స్టోరీతో ఇనిషియల్ వెలాసిటీ యూ ఉంది, అది యూనిఫామ్ గా యాక్సలరేట్ అవడం వలన ఏ అనే యాక్సలరేషన్ తో ఫైనల్ వెలాసిటీకి వి రీచ్ అయింది, టైం టీ తీసుకుంది, డిస్ప్లేస్మెంట్ ఎస్. ఓకేనా? సో ఒకసారి రాసుకుందాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా డిరైవ్ చేయాలో మీరు బైపీసీ కదా? సో మీరు ఫిజిక్స్ ఏం చేస్తారంటే మోస్ట్లీ మీకు బుక్ ఎన్సిఆర్టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ అని ఎంటీజీ పబ్లికేషన్ ఉంటుంది. ఎన్సిఆర్టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. సో నిమ్మకూరాలకైతే ఒక 10 కాపీస్ ఇంకో వారంలో వస్తాయి. మేబీ 1 వీక్ ఆర్ 2 వీక్స్ లో మన సీనియర్స్ ఎవరు డొనేట్ చేస్తున్నారు. సో మీకు మెటీరియల్ వస్తుంది. మిగతా చోట కూడా ఆ కాపీస్ ఏమైనా ఉన్నాయేమో చూడండి, లేదంటే ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే తీసుకోండి ఆ బుక్. ఎన్సిఆర్టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ అరౌండ్ 500 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కన్ఫైన్డ్ గా విత్ ఇన్ ఎన్సిఆర్టీ లిమిట్స్ లో బుక్ ప్రిపేర్ చేశారు. మనకి మిగతా బుక్స్ తో ప్రాబ్లం ఏంటంటే మోర్ దాన్ 50 to 60% మనకి సంబంధం లేనిది, అసలు ఆ క్వశ్చన్లే రావు. వాటిని చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. వీళ్ళైతే ఎగ్జాక్ట్ గా లిమిటెడ్ టు ఎన్సిఆర్టీ. సో నువ్వు 80% ఆఫ్ ద ఫిజిక్స్ క్వశ్చన్స్ రాయొచ్చు చేయటం వల్ల. 100% చేయలేము, కానీ 80% అటెంప్ట్ చేయొచ్చు ఫిజిక్స్ వరకు. సో ఎన్సిఆర్టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్.
సో యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో డెరివేషన్ ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ ప్రకారం యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? ఆ డెఫినేషన్ ఏంటి? యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు change in velocity by time. So change in velocity ఎలా రాయాలి? What is change in velocity? Change is nothing but final value minus initial value. So final velocity minus initial velocity by time. So what is final velocity? On story lo final velocity అని చెప్పాం v, initial velocity u by t. So నీకు ఫస్ట్ ఈక్వేషన్ దీన్ని రీఅరేంజ్ చేసేసుకుంటే వస్తుంది. v minus u is equal to t తీసుకొస్తే at. సో v is equal to u plus at. సో ఇదే ఫస్ట్ ఈక్వేషన్. జస్ట్ బై డెఫినేషన్ ఆఫ్ యాక్సలరేషన్ వేరియబుల్ సబ్స్టిట్యూట్ చేసి రీఅరేంజ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నేను కనుక యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళాను అనుకో, అంటే సపోజ్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ 5 మీటర్ పర్ సెకండ్. నేను 5 మీటర్ పర్ సెకండ్ తో 10 సెకండ్స్ ట్రావెల్ చేస్తున్నా. సో ఎంత డిస్టెన్స్ వెళ్తాను 10 సెకండ్స్ లో? అది ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్తాను? నేను సెకండ్కి 5 మీటర్స్ వెళ్తున్నాను, అలా 10 సెకండ్స్ వెళ్ళాను. సో 10 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ వెళ్తాను, లేకపోతే ఎంత డిస్ప్లేస్మెంట్ వెళ్తాను? 50 మీటర్స్ వెళ్తాం. అదే కనుక 10 మీటర్ పర్ సెకండ్ తో 10 సెకండ్స్ వెళ్ళాను, ఇప్పుడు ఎంత డిస్టెన్స్ వెళ్తాను? 100 meters, sir. 100 వెళ్ళాను. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ కేసులో నేను యూనిఫామ్ వెలాసిటీ వెళ్తా. సపోజ్ 5 మీటర్ పర్ సెకండ్ ఇనిషియల్ వెలాసిటీ అయితే నేను 10th సెకండ్కి వెళ్ళేదానికి 10 మీటర్ పర్ సెకండ్ లో ఉంటున్నా. అంతేనా? నేను 5 మీటర్ పర్ సెకండ్ తో స్టార్ట్ అవుతున్నా, యూనిఫామ్ గా పెరుగుతుంది. అంటే 10 సెకండ్స్ కాబట్టి ప్రతి 2 సెకండ్స్ కి 1 మీటర్ పెరుగుతూ వెళ్తున్నా, లేకపోతే సెకండ్ కి 0.5 మీటర్ పర్ సెకండ్ పెరుగుతూ ఫైనల్ కి వచ్చేదానికి 10 మీటర్ పర్ సెకండ్ నుంచి వెళ్తున్నా. సో నా డిస్టెన్స్ ఈ రెండింటి మధ్యలో ఉంటుందా? 50 కన్నా తక్కువ ఉంటుందా? 100 కన్నా ఎక్కువ ఉంటుందా? సో నేను కవర్ చేసిన డిస్ప్లేస్మెంట్ ఈ థర్డ్ కేసులో ఏం చేశాను? 5 మీటర్ పర్ సెకండ్ తో స్టార్ట్ అయ్యా, ఫైనల్కి వెళ్ళేదానికి 10 మీటర్ పర్ సెకండ్ అయింది, 10 సెకండ్స్ వెళ్ళా. సో ఇప్పుడు నేను 50 కన్నా తక్కువ వెళ్ళి ఉంటానా, 50 కన్నా ఎక్కువ వెళ్ళి ఉంటానా, 100 కన్నా తక్కువ, 100 కన్నా ఎక్కువ? సో నా వాల్యూ ఎంత ఉండొచ్చు? మీ ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చేయడానికి నేనేమి కరెక్ట్ గా చెప్పమని అడగట్లా, మీ ఇన్ట్యూషన్. ఇప్పుడు 50 కన్నా ఎక్కువ వెళ్ళి ఉంటానా, తక్కువ వెళ్ళి ఉంటానా? సో ఆబ్వియస్ గా నేను ఏ టైంలో కూడా 5 కన్నా తక్కువ లేను. నా వాల్యూ 5 మీటర్ పర్ సెకండ్, ప్రతి సెకండ్ కి 5 మీటర్స్ కానీ 5 మీటర్స్ కన్నా ఎక్కువగానే ఉంది. సో 50 కన్నా ఎక్కువ వెళ్ళి ఉంటా.
అలాగే 100 కన్నా ఎక్కువ వెళ్ళి ఉంటాను, తక్కువ వెళ్ళి ఉంటానా? నా వాల్యూ ఎక్కడ చూసినా కూడా ఫైనల్ లో తప్పితే మిగతా అన్ని టైంలో 10 కన్నా తక్కువ ఉంది. 10 కన్నా తక్కువ. సో 100 కన్నా తక్కువ ఉంటా. సో ఈ 50కి 100కి మధ్యలో ఎక్కడో ఒక వాల్యూ వచ్చి ఉండాలి. అదే నాన్ యూనిఫామ్ మోషన్ అనుకో 50కి 100కి మధ్యలో ఏ వాల్యూ అయినా రావచ్చు. కానీ ఇక్కడ యూనిఫామ్ గా వెళ్తున్నాను కాబట్టి నేను ప్రతి స్పీడు ఈక్వల్ టైమ్స్ వెళ్తా. సో ఎగ్జాక్ట్ గా హాఫ్ లో వస్తుంది. యూనిఫామ్ గా వెళ్తే హాఫ్ లో వస్తుంది. దానికోసమే యూనిఫామ్ మోషన్ అని చెప్పాం. యూనిఫామ్ కాకపోతే ఇక్కడ రాసేది. సో యూనిఫామ్ గా వెళ్ళినప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను యావరేజ్ వెలాసిటీ తీసుకోవచ్చు. ఈ 75 ఎలా వస్తుందో చూడు. యావరేజ్ ఎంత? నేను 10తో వెళ్తున్నా, 5తో వెళ్తున్నా. 10, 5కి యావరేజ్ ఎంత? యావరేజ్ ఆఫ్ 10 and 5. 10 + 5/2 అంతేనా? అర్థమెటిక్ మీన్ ఇంటూ టైం. సో ఏమొస్తుంది? 15/2 ఇంటూ 10. సో 75 మీటర్స్. అంటే దీనికన్నా ఎంత ఎక్కువ వెళ్ళానో దీనికన్నా అంతే తక్కువ వెళ్ళాను. సో నేను కనుక యూతో వెళ్తే ఇది యూటీ, ఇది విటి, అంతేనా? ఇది ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి యూటీ, ఇది విటి. సో నేను ఏదో ఒక టర్మ్ ని దీనికి యాడ్ చేయడం వల్ల ఇక్కడికి రావాలి, లేకపోతే దీని నుంచి సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఇక్కడికి రావాలి. అదేంటో చూద్దాం. సో డిస్ప్లేస్మెంట్ ని యూనిఫామ్ మోషన్ అయితే స్పీడ్ ఇంటూ టైం రాయొచ్చు, వెలాసిటీ ఇంటూ టైం రాయొచ్చు. సో వేరియబుల్ వెలాసిటీ ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. Average velocity into time. So what is average velocity of u and v? U plus v/2 into t. So s equal to u plus v/2 into t. So దీనిలో ఏం చేస్తానంటే ఆల్రెడీ నాకు v in terms of u తెలుసుగా. v is equal to u plus at from 1. దీన్ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయి. s ఈక్వల్ టు u ప్లస్ v ప్లస్ లో u ప్లస్ at రాయాలి. u ప్లస్ at/2 టైమ్స్ ఆఫ్ t. సో u ప్లస్ u 2u, 2u/2 అంటే u ప్లస్ హాఫ్ at టైమ్స్ t. సో ut ప్లస్ హాఫ్ at. సో s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇందులో మీనింగ్ ఏంటి? ఇందాకే చెప్పాను. నువ్వు కనుక కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తే ut వెళ్ళేవాడివి. ఈ యాక్సలరేట్ అవ్వటం వలన వెళ్ళిన ఎక్స్ట్రా డిస్టెన్స్ ఆ డిస్ప్లేస్మెంట్ హాఫ్ at స్క్వేర్. అంటే ఇంట్యూటివ్ గా ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం ఏం చెప్పాను? యూటీకి ఎంత యాడ్ చేస్తే ఇక్కడికి వస్తుందో 25 యాడ్ చేసాం. అంటే ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో అంతే సబ్ట్రాక్ట్ చేస్తే కూడా ఇది వస్తుందిగా. అంటే విటి మైనస్ హాఫ్ at స్క్వేర్ కూడా ఆన్సర్ అయ్యి ఉండాలి. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తే వెలాసిటీతో వెళ్తే ut వెళ్ళేవాడిని. ఈ యాక్సలరేషన్ వలన ఎక్స్ట్రా హాఫ్ at స్క్వేర్ వెళ్ళాను. సో ఇది రాసుకోండి. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్. అలాగే మనకి ఇంట్యూటివ్ గా అది ఏం చెబుతుందంటే s vt మైనస్ హాఫ్ at స్క్వేర్ వస్తుంది అంటుంది. వచ్చిందో రాలేదో చెక్ చేద్దాం. సో యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం రాయాలి. ఈ యావరేజ్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే యూనిఫామ్ మోషన్ ఉన్నప్పుడే. నీకు యాక్సలరేషన్ యూనిఫామ్ అన్నాను కదా. ఫస్ట్ టైంలో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u/t లో ఎక్కడ యూనిఫామ్ యాక్సలరేషన్ ఉండాలి అని చెప్పలా. కానీ ఈ సెకండ్ డెరివేషన్ లో యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటేనే ఈ ఈక్వేషన్ రాసుకోవచ్చు, లేకపోతే ఈక్వేషన్ రాయలేదు.
ఓకేనా? అయిందా రాసుకున్నాం? కంప్లీటెడ్ సార్. సో ఇక్కడ యు బదులు మనకి ఆల్రెడీ విలోకి మార్చాలి దీన్ని. v is equal to u plus at కదా. సో u is equal to v minus at రాసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. s equal to v minus at into t plus half at square. So s equal to vt minus at square plus half at square. That means s equal to vt minus half at square. సో మనం ఇంట్యూటివ్ గా ఇందాక ఏమనుకున్నామో అది రైట్ అయింది. ut ఇనిషియల్ వెలాసిటీతో టైం రాస్తే అది వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా హాఫ్ at స్క్వేర్ ఎక్కువైంది యాక్సలరేషన్ వల్ల. అలాగే ఫైనల్ వెలాసిటీ టైం రాస్తే ఇది ఇనిషియల్ గా వెలాసిటీ v లేదు కాబట్టి హాఫ్ at స్క్వేర్ తగ్గింది. అంతేనా? ఇక్కడ ఎంత పెరిగిందో ఇక్కడ అంత తగ్గింది. సో కొన్ని ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి, కొన్ని క్వశ్చన్స్ రాయడానికి దీన్ని డైరెక్ట్ వాడుకోవచ్చు. ఇది ఒకటి, ఇక్కడ s equal to u plus v by 2 ఒకటి, 2 into t. సో రాసుకో. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ కి ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్పింది? a is equal to v minus u by t. సో దీని నుంచి t is equal to v minus u by a. ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. అలాగే సెకండ్ ఈక్వేషన్ s equal to u plus v by 2 into t. సో ఇక్కడ t ఎలిమినేట్ చేయాలి. లాస్ట్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు as. సో s ఈక్వల్ టు v ప్లస్ u బై 2 ఇంటూ v మైనస్ u బై a. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఎంత రాయొచ్చు? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది థర్డ్ ఈక్వేషన్. అందుకే ఈ మూడింటిని ఎప్పుడెప్పుడు ఆడొచ్చు అంటే, నీకు 5 వేరియబుల్స్ ఉన్నాయి, ప్రతి ఈక్వేషన్ లో 4 వేరియబుల్స్ ఉంటాయి. ఎప్పుడైతే టీ గురించి ఇన్ఫర్మేషన్ లేదో అప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఆడొచ్చు. అదే ఫస్ట్ ఎప్పుడు ఆడొచ్చు? డిస్ప్లేస్మెంట్ గురించి డేటా లేనప్పుడు, v is equal to u plus at. సెకండ్ b ఫైనల్ వెలాసిటీ లేనప్పుడు, s equal to ut plus half at square. సో నెక్స్ట్ అయిపోయిందా? సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏమిస్తుంది చెప్పండి. నేను 0 నుంచి 4 సెకండ్స్ 0 to a వెళ్ళా, 5th సెకండ్ b వెళ్ళా, 4 seconds లో 0 to a వెళ్ళా. సో నాకు ఓన్లీ 5th సెకండ్ వెళ్ళింది కావాలనుకో ఎలా వస్తుంది? నేను టోటల్ 5 seconds లో వెళ్ళిన జర్నీ 0 to b, అంతేనా? సో s5 s కనుక t ని 5 seconds రాస్తే అందులో s ఈక్వేషన్ లో ut plus half at square లో 5 seconds లో ఎంత డిస్టెన్స్ వెళ్ళాను లేకపోతే డిస్ప్లేస్మెంట్ 0 to b వెళ్ళింది వస్తుంది. అదే s4 ఏమిస్తుంది? 0 to a 4 seconds లో వెళ్ళిన డిస్టెన్స్. సో నాకు ఓన్లీ 5th సెకండ్ లో వెళ్ళింది కావాలి, a to b కావాలి.
సో ఏబి ఎలా వస్తుంది? నాకు ఓబి వాల్యూ తెలుసు, ఓఏ వాల్యూ తెలుసు. ఓబి మైనస్ ఓఏ అని రాసుకోవచ్చా ఏబి డిస్టెన్స్ కావాలంటే? సో ఓబి అంటే ఎలా వస్తుంది? S5 మైనస్ S4. సో ఇదే లాజిక్ తో సో దిస్ ఈస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 5th సెకండ్. ఈ సబ్స్క్రిప్ట్ లో 5 అని రాస్తే nth సెకండ్, ఆ ఒక్క సెకండ్ లో వెళ్ళిన డిస్టెన్స్. సో ఎస్ఎన్ ఎలా రాయొచ్చు దీని ప్రకారం చెప్పండి? డిస్టెన్స్ ట్రావెలింగ్ nth సెకండ్. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ 0 to n seconds మైనస్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ 0 to n minus 1 seconds. నాకు nth సెకండ్ లో ఎంత వెళ్ళాను అనేది కావాలంటే n minus 1 వరకు వెళ్ళింది తీసేయాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను 0 to 4 seconds 15 meters వెళ్ళా. అదే 0 to 3 seconds 10 meters వెళ్ళా. సో ఓన్లీ 4th సెకండ్ ఎంత వెళ్ళినట్టు? ఓన్లీ 4th సెకండ్ ఎంత వెళ్ళినట్టు? 0 to 3 10 meters వెళ్ళా. 0 to 4 15. అంటే 4th సెకండ్ లో ఏమంటారు? 5 meters అయినా 15 minus 10. సో దీన్నే డిస్టెన్స్ ఆ డిస్ప్లేస్మెంట్ ఇన్ n సెకండ్ అంటాం. సో రాదు డిస్ప్లేస్మెంట్ కవర్డ్ ఇన్ n సెకండ్. సో Sn is equal to Sn minus 1 Sn displacement in n seconds minus displacement in n minus 1. సో n అంటే టైం లో n రాయాలి. సో un plus half an square ఈ ప్లేస్ మైనస్ un minus 1 plus half an minus 1. సో ఇది ఓపెన్ చేసి ఎంత వచ్చిందో చూడండి. un క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. u ప్లస్ ఇక్కడ హాఫ్ an స్క్వేర్, ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి. సో ఒక టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ వస్తుంది కాబట్టి a/2 ఆఫ్ 2n మైనస్. సో Sn is equal to u plus a/2 ఆఫ్ 2n మైనస్. డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ nth సెకండ్. ఓకేనా? ఓన్లీ nth సెకండ్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్. n సెకండ్ లో ఎంత అంటే డిస్ప్లేస్మెంట్ రాస్తాం, s రాస్తాం. nth సెకండ్ ఓన్లీ ఆ ఒక్క సెకండ్ లో ఎంత వెళ్ళిందంటే Sn రాయాలి. అయిందా? సో ఇందులో కనుక if u is equal to 0, ఇనిషియల్ వెలాసిటీ 0 అయిందనుకో, that means initial velocity is 0. That means a vehicle starting from rest నుంచి స్టార్ట్ అయితే ఇనిషియల్ వెలాసిటీ 0. అయితే Sn ఏముందో చూడండి, a/2 ఆఫ్ 2n మైనస్ 1. సో S1 ఎంత అవుతుంది? S1 అంటే n ప్లేస్ లో 1 రాయాలి, a/2. సో 2 minus 1. S2 2 2s are 4, 4 minus 1, 3a/2. S3 2 3s are 6, 6 minus 1 5, 5a/2. So S1 is 2, S2 is 2, S3 is 2, so on is equal to 1 is 2, 3 is 2, 5 is 2, so on up to 2n minus. అంటే ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ సెకండ్ లో నేను 1 మీటర్ ట్రావెల్ చేస్తే సెకండ్ సెకండ్ లో 3 మీటర్స్ ట్రావెల్ చేస్తాను, థర్డ్ సెకండ్ 5 మీటర్స్. అదే ఫస్ట్ సెకండ్ లో 5 మీటర్స్ ట్రావెల్ చేస్తే
సెకండ్ సెకండ్ 3 5s 15 meters, థర్డ్ సెకండ్ 5 5s 25 meters వెళ్తాం. ఓకేనా? ఇనిషియల్ వెలాసిటీ కనుక 0 అయితే ఎంత సెకండ్ లో ట్రావెల్ చేసింది ఎలా ఉంటే S1:S2:S3 ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3:5 ఆడ్ నెంబర్స్. సో దీంతో కైనమాటిక్స్ ఈజీ అయింది. ప్రాబ్లమ్ సెట్ ఒకటి పంపిస్తాను, మీరు అవి ట్రై చేస్తే నెక్స్ట్ టైము వాటిని సాల్వ్ చేయొచ్చు క్లాస్లో. సో లేకపోతే మీకున్న డౌట్ అడగొచ్చు. అడగాలంటే ఖచ్చితంగా మీరు వాటిని ట్రై చేసి రావాలి, లేదంటే నేను చెప్పే స్పీడ్కి మీకు ఒక్క మొక్క కూడా అర్థం కాదు. మీరు కనుక ముందు దాన్ని ట్రై చేసి రాకపోతే ఒక క్వశ్చన్ 1 నిమిషంలో చేసేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసేస్తా. ఆ స్పీడ్ అందుకోవాలంటే మీరు థియరీ ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి, 2 ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి ట్రై చేసి ఉండాలి. క్వశ్చన్ థియరీగా క్లాస్కి వచ్చి చదవడానికి ఉండదు. వర్క్షీట్ పంపిస్తాను, దాదాపు 6 ఎక్సర్సైజెస్ ఉంటాయి. 6th ఏమో ఎస్ఎన్ మీద ఉంటుంది, అది ఈజీగా చేయొచ్చు. 5th కొంచెం క్రిటికల్, కొంచెం అప్లికేషన్ లాజిక్ వాడాలి. ఫస్ట్ సెకండ్ బేసిక్స్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ. థర్డ్ ఫోర్త్ ఈజీగానే ఉంటాయి. థర్డ్ ఫోర్త్ సిక్స్త్ జస్ట్ ఫార్ములా బేస్డ్. మీకు కనుక ఆల్జీబ్రా వస్తే అందులో ఈక్వేషన్ రాసుకుని రాసేయచ్చు. వాటిని క్లాస్లో డిస్కస్ చేద్దాం. చేయాలంటే నేను పంపించింది ఒకసారి మీరు ఆ క్వశ్చన్లు ట్రై చేయటమో లేకపోతే అట్లీస్ట్ క్వశ్చన్ చదివైనా ఉండాలి. ఓకేనా?